అమ్మా మాధురి, నాగా చెప్పిన విషయం కూడా మనం బాగా ఆలోచించాలమ్మా. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఆచార్యకు తెలిస్తే మమ్మల్ని ప్రాణాలతో బ్రతకనివ్వడమ్మా. నాకున్న ఒకే ఒక్క ఆధారం నాగా. నీకోసమే కదమ్మా నేను కళ్యాణ్ని పోగొట్టుకున్నాను. ఏంటమ్మా ఆ మాటలు? ఎంత వయసు వచ్చినా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? అసలే మాధురి టెన్షన్తో ఉంది. ఏదేదో మాట్లాడి ఇంకా టెన్షన్ పడతావే? అమ్మా, దీపక్ వచ్చినట్టున్నాడు. మాధురి, త్వరగా పైకెళ్ళు. ఇక్కడ జరగబోయే విషయం నేను చూసుకుంటాను. వెళ్ళు. ఎవరు బాబు? మాధురి. నా పేరు దీపక్. మాధురిని చూడాలి. ఇంట్లోనే ఉందా? దీపక్ బాబు గారంటే మీరేనా? తను వస్తానంది, మిమ్మల్ని వెయిట్ చేయమంది. అలా కూర్చోండి బాబు, తను వచ్చేస్తుంది. కూర్చోండి ప్లీజ్. బాబు, నేను మాధురికి మేనత్తని. వీడు నా కొడుకు నాగభూషణం. మాధురి వీడియో కాన్ఫరెన్స్ లో ఉంది. ఇప్పుడు బిజినెస్ విషయాలన్నీ ఇంట్లోనే ఉండి చూసుకుంటుంది. వాళ్ళ నాన్నగారు పోయారు, నీకు తెలుసు అనుకుంటాను. విన్నాను. ఇంటికొచ్చిన అతిథిని మాటలతో విసిగిస్తావేమ్మా? ఏదైనా తాగడానికి ఇవ్వమ్మా. అయ్యో, ఏమనుకోకు బాబు, మాటల్లో పడి మర్యాద చేయడం మర్చిపోయాను. ఉండండి, మీరు వచ్చిన విషయం మాధురికి చెప్పి మీకు జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడు అలాంటివేం వద్దండి. భలే వారు బాబు మీరు. మీకేమీ ఇవ్వలేదని తెలిస్తే మాధురి నన్ను బతకనిస్తుందా? ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. తొందరపడకురా, తీసుకొస్తాను కదా. వెళ్ళు. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ. మాధురికి చెప్పాను 10 నిమిషాల్లో వచ్చేస్తానంది. ఓకే. అది సరే, మీరు ఏ పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా? నా ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడాలి. ఆయన ఎందుకు వస్తే నీకెందుకే? ఊరికే విసిగించుకో. నేనే పిసిగించానురా. ఇంటికొచ్చిన మనిషిని ఎందుకు వచ్చారు అని అడగడం తప్ప. మీరు తాగండి బాబు. ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని ఎంత సులభంగా మనం మట్టి కనిపించామో చూసావా? ఒరే, ఆ ఆచార్య గారు వచ్చేస్తాడేమో. త్వరగా వీడిని రూమ్ లోకి తీసుకెళ్ళు. తీసుకెళ్ళరా. మాధురి కోసం ఇలాంటి బ్రోకర్ పని కూడా చేయాల్సి వస్తుంది. మన పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడు. ఒరే, ఇప్పుడు విత్తనం వేస్తారా రేపు కాయలు కాసేది? ఒరే సన్నాసిదవా, త్వరగా తీసుకెళ్ళరా. తీసుకో. నాకొద్దు. ఎవరి మీద కోపం నా మీద చూపిస్తావే? దీపక్ ఇంకా నీ ఫోన్ రిసీవ్ చేసుకోలేదా? మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడు. ఇక్కడ నేను చేయను. ఆయన చేసిన మాట్లాడను.
మిస్డ్ కాల్ చూసి చేస్తే చేయని, లేకపోతే లేదు. ఓహో, వ్యవహారం అంత దూరం వచ్చిందా? సరే, ఈ పాటికి మీటింగ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి నా మాట విని ఫోన్ చెయ్యి. నా కోసం చెయ్యవే, ఈసారి తప్పకుండా మాట్లాడతాడు చూడు. సరే, నువ్వెంతగా చెప్తున్నావు కాబట్టి నీకోసం చేసి చూస్తాను. నువ్వు చెప్పావని చేస్తున్నాను, అంతే. నాకు ఆయన మీద కోపం పోయిందనుకోకు, కానీ నేను మాట్లాడను, నువ్వే మాట్లాడాలి. ఓకే? సర్లేవే, మరీ అంత ఓవర్గా బిల్డప్ ఇవ్వకు. ముందు డయల్ చెయ్యి. ఏమైంది? స్విచ్ ఆఫ్ చేశారా? సరే, ఒక పని చెయ్యి, గీతకి ఫోన్ చెయ్యి.